అమ్మగారు ఒక్కతే దేవుని నమ్ముకుని ఉంది. మా అమ్మగారు ఒక్కదాని భక్తి వలన మా కుటుంబంలో మా 5 అక్కలు, మేము 3 అన్నదమ్ములు అందరం రక్షణ పొందాం. 3 కోడళ్ళు రక్షణ పొందారు. దాదాపుగా ఒక ఆయన తప్పించి 4 అల్లుళ్ళు రక్షణ పొందారు. ఇక మా ఫ్యామిలీలో టోటల్గా చూస్తే ఆ ఒక్క అల్లుడు తప్ప టోటల్గా ఇంట్లో వాళ్ళందరూ రక్షణ పొందారు. వీళ్ళందరూ మార్పు చెందటానికి ముందు ఎవరి ప్రభావం పడిందంటే నా తల్లి ప్రభావం పడింది. వాళ్ళను బట్టి ఎట్లా కుదిరిద్దిలే అన్న అని మీరు అంటారేమో. యేసు ప్రభు వారు జక్కయ్య కుటుంబానికి వెళ్ళాడు. ఎక్కడికి వెళ్ళాడు? జక్కయ్య కుటుంబానికి వెళ్ళాడు. జక్కయ్య కుటుంబానికి వెళుతూ ఉన్నప్పుడు ఆ మేడి చెట్టు దగ్గరికి వెళ్ళాడు. మేడి చెట్టు దగ్గరికి వెళ్ళిన తర్వాత జక్కయ్య దిగిరా, నేను మీ ఇంట ఉండాలి అని చెప్పి అన్నాడు. బయలుదేరి వెళుతూ ఉన్న తర్వాత ఇంటి దగ్గర దాకా తీసుకెళ్ళిన తర్వాత జక్కయ్య తన మారు మనసుని ప్రకటించాడు. దేవా, నేను ఎవరి దగ్గర అయితే అన్యాయంగా తీసుకున్నానో వారికి తిరిగి 4 అంతలు ఇస్తాను. నాకు మిగిలింది ఏదైనా ఉంటే సమస్తం అమ్మి బీదోళ్ళకి ఇచ్చేస్తానన్నాడు. అంటే తనదంటూ కోరిక, ఆలోచన ఏదీ లేకుండా దైవ చిత్తానికి లోబడిన వాడి సమస్తాన్ని త్యాగం చేయడానికి ఎప్పుడైతే ఇష్టపడి దేవుని ఆలోచనలోకి వచ్చాడో దేవుని వాక్యంలో రాయబడి ఉంది. లూకాసువార్త 19వ అధ్యాయం మీరు తర్వాత చదవండి. ఈ ఇంటికి రక్షణ వచ్చింది అంటాడు. చదువుతారు ఒకసారి.